తండ్రి. మందిరంలో చిన్న మందగా మేమందరం చేరి ఇంతవరకు పాటల చేత నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మీరు మాకు చేసిన సహాయానికి దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైన నీ వాక్యము ప్రభా, నీ వాక్యం వల్లనే ప్రపంచములు నా తండ్రి నిర్మింపబడ్డాయి. నా తండ్రి నీ వాక్యము తండ్రి మరి ఎంత నా తండ్రి ప్రయోజనకరమైనదో మానవులతో మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ప్రభా. నీ మాటలు తండ్రి వినుటకు ప్రతి బిడ్డ కూడా వినగల చెవులు గ్రహించి మనసును అనుగ్రహింపచేయండి ప్రభా. నీ మాటకున్న శక్తి ఏమిటో ప్రతి బిడ్డ కూడా తెలుసుకున్నట్లు కూడా సహాయం చేయండి. ఆకాశములు భూమి గతించినను నా మాటలు ఏమాత్రమును గతింపవని మీరు సెలవిచ్చారు ప్రభా. అంత గొప్పదైన నీ మాట ఎడల తండ్రి మేము భయము భక్తి కలిగి నా తండ్రి వణుకుతో నా తండ్రి నీ మాటలు విని మా హృదయంలో భద్రపరుచుకున్నట్లు ప్రతి బిడ్డ కూడా మీరు అనుగ్రహింపచేస్తురమ్మని వేడుకుంటున్నాం. మాట్లాడబోతున్న నన్ను కూడా మరుగుపరచండి ప్రవ్వా. నా నోటికి మీ మాటలు అందించండి ప్రవ్వా. మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం నేను కోరుచున్నాను ప్రవ్వా. వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకుని మీ ప్రియకుమార్ క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచు అడిగాను. ఇదిగో ఒకప్పుడు, ఇక్కడ మనము ఒక మాటను గమనించాలి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, ఎవరు లేచారంట? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ఒక బోధకుడు, ఒక గురువు లేచి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నాడు. ఆనాడు సమాజంలో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకాయులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, యూదులు కానీ వీరందరూ కూడా ఏం చేసేటువంటి వారంటే ఆయనను శోధించాలి, ఆయన మాటలు పరీక్షించాలి, ఎలాగైనా ఆయన తప్పు పట్టాలి. ఎందుకంటే జనులంతా కూడా ఆయన వెంబడి వెళుతున్నారు అన్నట్టుగా మరి ఆయన ఎలాగైనా తప్పు పట్టాలి, ఆయన మాటలు కదా మేము శోధించాలని చూస్తున్నటువంటి వారు. అయితే ఒకానొక సమయం ఎవరు వచ్చారు ఆయన దగ్గరకంట? ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, ధర్మశాస్త్రోపదేశకుడు లేచి ఏమంటాడంట? బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకడు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. ఎలా అడిగాను? ఎందుకు అడిగాడు? ఆయనకు తెలుసు, కానీ ఏం చేస్తున్నాడు? శోధించాలి, ఇంకా ఆయన ఏమైనా చెబుతారా. చాలా మటుకు అందరికీ తెలుసు, కానీ ఏం చేస్తారంటే శోధిస్తూ ఉంటారు. ఈయన కూడా ఉపదేశించేవానికి వారసుడు అవ్వాలంటే ఏంటో తెలీదా? ధర్మశాస్త్రం ఉపదేశించేవాడు ఇతను, మరి నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏంటో తెలీదా? తెలుసు. అయినా అందరిలో ఏం చేయాలనుకున్నాడు? నేనే గొప్పగా కనపడాలి. అందరిలో ఆయన లేచి అడుగుతున్నాడంట కదా, అందరూ లేచి మరి నేను గొప్పగా కనపడాలి, నా జ్ఞానం ఏంటి, నా ప్రజ్ఞ ఏంటని తన జ్ఞానాన్ని, తన ప్రజ్ఞను, తన వివేకాన్ని అక్కడ బయలుపరచుకోవడానికి ప్రభువునే శోధించడానికి ప్రశ్న వేస్తున్నాడండి. ఎంత తెలిసినా ఎలా ఉండాలి? మనము అణిగి ఉండాలి ప్రభువు ఎదుట కదా. ఏనుగు ఎదుట మరి కుక్క పిల్లలు కదా, కుక్కలు గంతులు వేయకూడదు. ఏనుగు తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతుంది కుక్క, అవునా? ఎంత తెలిసిన ఎలా ఉండాలి? నాకేమీ తెలియనట్లే ఉండాలి. అందుకే చాలామంది భక్తులు మహాజ్ఞానులు ఏమంటారంటే సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే నాకు తెలుసు అంటారు. నాకంతా తెలిసిన ఎవరు విర్రవీగరు. అలా విర్రవీగేది ఎవరంటే అర్ధం తెలిసిన విర్రవీగుతారు. పూర్తి తెలిసినవాడు నాకేమి తెలియదు అనుకుంటాడు, తెలియనివాడు తెలియదు అనుకుని ఊరుకునే ఉంటాడు. కొంచెం అటు ఇటుగా తెలిసినవాడు మాత్రం నాకే అంత తెలుసని విర్రవీగుతూ ఉంటారు. ఇలా విర్రవీగిన వారిని, గర్వపడే వారిని దేవుడు తొక్కేస్తాడు కదా. గర్వపడిన నెబుకద్నెజరుని దేవుడు గడ్డి మేపించాడండి. మనం ఎంతటి వాళ్ళం ఒకసారి ఆలోచించాలి. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా తనకు తెలిసిన 10 మందిలో లేచి అడిగితే నాకు ఒక మంచి పేరు వస్తుంది కదా, అబ్బాయి ఈయనకి ఎంత జ్ఞానం ఉంది కదా, ఎంత వివేకం ఉంది, నిజంగా ఇంతమంది నేను అడిగారే, నిజంగా ఈయన ఎంత చక్కడు అని అందరూ కూడా ప్రశంసిస్తారు, అందరూ నన్ను మెచ్చుకుంటారు కదా, అందరూ నా గురించి గొప్పగా చెప్పుకుంటారనేసి 10 మందిలో ఆయన లేచి ఏం చేస్తాడంట?
అడుగుతున్నాడంట. ఏమని అడుగుతుంట? బోధకుడా, నిత్య జీవానికి వారసుడకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచు అడిగానంటే శోధించుటకు దేవుని ప్రశ్నిస్తున్నాడు. అందుకు ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, తిరిగి దేవుడు ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. ప్రశ్న వేసినప్పుడు వెంటనే సమాధానం చెప్పడం ఎక్కడ చూడండి. యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తే తిరిగి ఆ ప్రశ్నకు మళ్ళా ప్రశ్న వేస్తాడు. నువ్వు ధర్మశాస్త్రం చదవడం లేదా? ధర్మశాస్త్రం బోధించడం లేదా? ధర్మశాస్త్రంలో ఏం చెప్తావు నీకు తెలియదా? ఎవరిని అడుగుతున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడిని, ధర్మశాస్త్రాన్ని చదివేవాడిని, ధర్మశాస్త్రం గురించి 10 మందికి తెలియజేసేవాడిని గురించి మరి అతన్ని అడుగుతున్నాడంట. ఏమంటాడంట? నీవు ధర్మశాస్త్రంలో ఏం రాయబడి నీకు తెలియదా, నువ్వు చదవడం లేదా అన్నట్టుగా అక్కడ రాస్తున్నారు చూడండి. అందుకని ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా అతడు చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఎవరు చెప్పారు? తెలుసు కదా. మరి తెలిసేందుకు ప్రభువుని ప్రశ్నిస్తున్నారు? తెలిసినవాడు తెలిసినట్టుగా మౌనంగా ఉండాలి. కానీ ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? అక్కడ ప్రభు కంటే తానేమో గొప్పవాడుగా కనపరుచుకోవాలి, ప్రభు కంటే తానే నీతిమంతుడిగా కనపరుచుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మూర్ఖులు కదా, చదువుకున్న మూర్ఖులు అంటారు వీళ్ళని. వీళ్ళు ఏమంటారంటే చదువుకున్న మూర్ఖులని అంటారు. చదువుకున్న మూర్ఖులు ఇలాగే చేస్తుంటారు. వారే నీతిమంతులుగా కనపడాలని, వారే గొప్పవారిగా కనపడాలని ప్రభు ఎదుట వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. అయితే ఈయన ఏం చేస్తున్నాడంట? చదువున్నాడు. అదే ప్రభు అడుగుతు, నువ్వు ధర్మశాస్త్రం చదవలేదా కదా, అందులో ఏం చదువుతున్నావు, నీ దగ్గర ధర్మశాస్త్రం లేదా అని అడుగుతున్నప్పుడు ఉంది ప్రభు. మరి ఏం చదివే చెప్పంటే మరి ఎన్నో చెప్పవచ్చు ధర్మశాస్త్రంలో, కానీ ఇవరెన్నో చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో అనేకంగా రాశాడు. ధర్మశాస్త్రంలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఇంకా చాలా 10 ఆజ్ఞలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పకుండా ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇవి రెండే ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? తెలుసు కనుక, తెలిసి కూడా అడుగుతున్నా. అయితే చూడండి, అందుకు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియే వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చింది. ప్రభు అంటే నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చావు. నువ్వెందుకు వచ్చావు? నిత్య జీవానికి వారసుడు కావాలని. మీరందరూ ఎందుకు వచ్చారు చెప్పండి? ఇక్కడ మీరందరూ ఎందుకు వచ్చారు? ఈరోజు ఆదివారం కనుక సంఘంలో ప్రజెంట్ కావాలి కదా, ప్రజెంట్ వేయించుకోవాలి. లేకపోతే అయ్యి అంటాడు, ఎందుకు రాలేదు కదా, మీకు ఇట్లు వస్తాయి అట్లు వస్తాయని చెప్తుంటాడు ఆయన. ఎప్పుడు శాపనార్థాలే పెడుతుంటాడు, ఎప్పుడు మాకు వ్యతిరేకమైన మాటలే మాట్లాడుతుంటాడు మీరు అనుకుంటారు. కానీ మీకు తెలియదని మేము చెప్తున్నాం కదా. ఆయన నిర్లక్ష్యం చేస్తే, ఆయన మాట నిర్లక్ష్యం చేస్తే, ఆయన సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదం పొంచి ఉందో మీకు తెలీదు. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం చూడండి. సంఘం ఏడలో ఎలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు చాలామంది రాలేదు, మరి ఎందుకు రాలేదో తెలియదు, కానీ వచ్చిన వారు మీరు ధన్యులు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 2వ వచనం. 26వ అధ్యాయం 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. ఎవరి మాటలు మాట్లాడుతున్నాడంట? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతాడంట? నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. మనకు ఆదివారం, కానీ ఇశ్రాయేలు జనాంగానికి శనివారం. విశ్రాంతి దినం ఎప్పుడంట? శనివారం. ఆదివారం కాదు విశ్రాంతి దినం. ఆదివారం పునరుత్థాన దినం, క్రొత్త నిబంధన ప్రకారం ప్రభు లేచిన దినం. క్రైస్తవులుగా మనం ఆచరించవలసిన దినం ఆదివారం. కానీ ఇశ్రాయేలు జనాంగానికి ఆదివారం కాదండి, శనివారం విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలంట? పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా
ఆచరించాలి అని అంటూ ఏం చెప్తాను చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. విశ్రాంతి దినాన్ని ఎవరు నియమించారంట? ఎవరు నియమించారు? దేవుడే. విశ్రాంతి దినాన్ని దేవుడు నియమించాడు కనుక ఆయన నియమించినటువంటి ఈ పద్ధతిని ఎలా ఆచరించాలంట? పరిశుద్ధంగా ఆచరించాలి అని చెప్తున్నాడు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానింపవలను. దేన్ని సన్మానించాలంట? మందిరాన్ని, పరిశుద్ధ మందిరాన్ని. సన్మానించడం అంటే గౌరవించడం. సన్మానించడం అంటే గౌరవించడం. దేవుని మందిరం మనం ఎలా ఉండాలంట? గౌరవప్రదంగా ఉండాలి. అమర్యాదగా కూర్చోకూడదు, అమర్యాదగా మాట్లాడకూడదు, చెడ్డ చూపులు ఇక్కడ చూడకూడదు, చెడ్డ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు, చెడు చూపులు ఇక్కడ చూడకూడదు, చెడు పనులు ఇక్కడ చూడకూడదు, ఏమి చేయకూడదండి. ఇది ఏ మందిరం అంట? దేవుని మందిరం. ఆయన మందిరాన్ని మనం ఏం చేయాలంట? సన్మానించాలి, గౌరవించాలి. ఇక్కడ ఎవరున్నారంట? ఆయన నేత్రములు రాత్రింబగలు ఆయన మందిరం వైపునే మనం చూసుకున్నాం. ఆయన నేత్రములు కదా రాత్రింబగలు. ఇంకా ఆయన చొక్కాయి అంచులంతా కూడా ఏమంట? మందిరాన్ని కప్పినట్టుగా, ఆ మందిరం మీద మహిమ ఉన్నట్టుగా దేవుడు మనకు పాత నిబంధనలో చూపిస్తున్నాడు. అయితే ఇశ్రాయేలు జనాంగాన్ని చెప్తున్న చూడండి, నా మందిరమును ఎలా మీరు చూడాలంట? ఎలా గౌరవించాలంట? నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. చూడండి, తన మందిరాన్ని సన్మానించాలని ఎవరు చెప్పుకుంటున్నారు? ఆయనే చెప్పుకుంటున్నాడు. చూడండి, నా మందిరాన్ని సన్మానించండి, నన్ను గౌరవించండి, నన్ను ప్రేమించండి. దేవుడే మిమ్మల్ని అడుక్కుంటున్నాడు, బతిమలాడుతున్నాడు. ఇది నా మందిరం. ఎందుకు నా మందిరం? నేడు మందిరాల్లో చూడండి కొట్లాటలు, నేడు మందిరాల్లో అసూయలు, నేడు మందిరాల్లో అధికారాల కోసం, పదవుల కోసం కొట్లాటలు కదా, బూతు మాటలు అన్ని మందిరంలోనే. మందిరం అంటే మనుషులకు భయము లేకుండా పోయిందండి. ఎందుకు భయం లేదంటే జ్ఞానం ఎక్కువైపోయింది. ఎందుకంటే నీవే మందిరం అన్నాడు కదా దేవుడు. ఏమన్నాడంట? నీవే మందిరం, నీవే మందిరం అన్నాడు కనుక ఇంకా నేనే మందిరం కదా, ఇది కాదు కదా మందిరం అనుకుంటున్నారు. పోనీ నీవేం మందిరం అంటే నీ మందిరం ఎలా ఉంది చెప్పండి. మరి నీ దేహం అనే మందిరాన్ని ఎలా పెట్టుకున్నారు? దేవుడు నీ దేహాన్ని మందిరం అన్నాడు, బాగానే ఉంది. మరి నీ దేహం అనే ఈ మందిరాన్ని ఎలా కాపాడుతున్నావు? కనపడే మరి హస్తకృతాలనే ఈ మందిరానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదు, దీన్నే గౌరవించలేదు, దీన్నే శ్రద్ధాభక్తులు లేని వారుగా ఉన్నారు. ఇక నీ దేహం ఎలా ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. మన జ్ఞానం ఎక్కువయ్యి భక్తి తక్కువైపోతుంది. నేడు ఏం ఎక్కువైపోతుంది అంటే మనుషులకి జ్ఞానం ఎక్కువైపోతుంది, భక్తి తక్కువ అవుతుంది. జ్ఞానం ఎక్కువైతే పరలోకం కాదండి. ఇదంతటిని కూడా పరిశీలించాడు సొలొమోను గారు. ఇందులో ఏముంది, అందులో ఏముంది, అందులో ఏముంది, అందులో ఏముంది, ఏముందని సమస్తం సూర్యుని కింద ఉన్న వాటన్నిటిని సమస్తం పరిశీలించి పరిశోధించి చివరికి తాను తేల్చిన ఫలితార్థం ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ఇది ఇలాగ ఉంచుకుని అక్కడ వచ్చేయండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. సకల కోటి మానవులకు ఒక విధిని ఆయన ఏర్పాటు చేశాడు. ఎవరైనా? మహాజ్ఞాని సొలొమోను. ఆయన సమస్తాన్ని తరచి 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 చూశాడు. తన కన్నుకు ఆటంకం ఏమీ చెప్పలేదు, అడ్డంకం ఏమీ చెప్పలేదు. కన్ను చూచిందల్లా ఆయన అనుభవించాడు. సమస్తాన్ని ఆయన అనుభవించి ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం అని సమస్తము వ్యర్థమని చెప్పి చివరికి ఆయన తేల్చిన ఫలితార్థం ఏదంట? సకల కోటి మానవులకి ఇదే విధి. ఏంటా విధి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు? సొలొమోను. మనకు తెలుసు, మహాజ్ఞాని సొలొమోను గారు చెప్తున్నారు. జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నావేమో, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నావు. జ్ఞానం ఉప్పంగా చేస్తుంది. జ్ఞానం నిరర్థకమైనది కదా. చివరికి నిలిచేదేంటి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమ. మూడు శ్రేష్టమైనవే, కానీ చివరికి నిలిచేది ప్రేమ. మనకు జ్ఞానం ఎక్కువై భక్తి తక్కువైపోతుంది. అలానే జ్ఞానం సంపాదించేదని లేదు. జ్ఞానముతో పాటు వినయము, భక్తి, భయం అనేది ప్రతి మనిషి కూడా ఉండాలి. జ్ఞానంతో పాటు ఏమి ఉండాలంట?
భయము, భక్తి, వినయం అనేది మనిషికి ఉండాలి. దేవుడే చెప్పుకుంటాడు, ఆయన నా మందిరాన్ని మీరు సన్మానించండి రా అంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? అప్పుడు ఆయన మందిరం అంటే భయము లేదు, భక్తి లేదు, సన్మానం లేదు, గౌరవం లేదు, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఇదే మర్యాద మీరు మీ ఇంట్లో ప్రవర్తించగలరా? మీ ఇంటిని ఎంత చక్కగా చూసుకుంటారు. మీ ఇల్లు అంతా కట్టుకుంటారు కదండి. ఇల్లు కట్టుకున్నాక ఇంటిలో ఒక భాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇదేం గుడి అంటారు? దేవుని గుడి అని. ఇల్లు కడతారు కదా, బెడ్రూమ్ అంట, హాల్ అంట, కిచెన్ అంట అన్నీ కట్టేస్తారు. కట్టిన తర్వాత దేవునికంటూ ఒక చిన్న రూమును ఏర్పాటు చేస్తారు. ఆ రూమును ఎంత పరిశుద్ధంగా చూసుకుంటారు మీరు? అక్కడ దేవుడు ఉంటానాడా? ఆలోచన చేయండి. మంచిదే, నీ ఇంట్లో నువ్వు అంత పద్ధతిగా క్రమంగా పాటిస్తున్నప్పుడు అందరూ కూడుకునేది అంటే ఇక్కడ దేవాలయాలన్నీ మనమే దేవాలయాలు, మనమందరం కూడుకునేటువంటి మందిరం. మరి దీని ఎడల ఎంత శ్రద్ధాభక్తులు మనం ఉండాలి, ఎంత దీన్ని గౌరవించాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ లేవీకాండంలో ఏమంటారు చూడండి. లేవీకాండంలో నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానింపవలెను, నేను యెహోవాను. ఈ మాట చెప్తుందో తెలుసా? నేనే మీతో మాట్లాడుతున్నాను. నా మందిరమును మీరు ఏం చేయాలంట? సన్మానించాలి, గౌరవించాలి. ఆయన నామాన్ని కూడా చూడండి ఎలా వాడాలంట. ఇక్కడే ఉంది 24వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒక మాట చదువుకుందాం మనం. ఇశ్రాయేలురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తుడకు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలురాలు కుమారునికి ఒక ఇశ్రాయేలునికి పాలెంలో పోరుపడగా ఆ ఇశ్రాయేలురాలు కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. ఆమె పేరు షెలోమితి కుమారుడు ఏం చేశాడంటే దేవుని నామాన్ని దూషించాడండి. షెలోమితి కుమారునికి ఇశ్రాయేలుకి పోరు పడింది. ఈ పోరులో అతను నెగ్గినాడో లేదో మనకు తెలియదు, కానీ నెగ్గకపోగా ఏం చేస్తాడంట? దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. దేవుని నామం అంటే భయం లేదు, అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు. దూషించినప్పుడు ఏమేమి చూడండి. అయితే షెలోమితి ఆమె దాను గోత్రికుడు దిబ్రి కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకునే వరకు వాడిని ఏం చేశారంట? ఎవరైతే యెహోవా నామం దూషించిన వాడిని ఏం చేశారంట? మోషేను నాయకులందరూ కలిసి వాడిని కావల్లో పెట్టారు. ఎందుకంటే వెంటనే తీర్పు అమలు జరగదు, ప్రతిది కూడా దేవుణ్ణి అడగాలి. అడిగి ఏదైనా సరే నిర్ణయించాలనుకొని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. అక్కడ ఏం జరిగింది చూడండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, శపించిన వానిని పాలెం వెలుపలకు తీసుకొని రమ్ము. వాని శాపవచనం వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజం ఏం చేయాలంటే వాన్ని రాళ్లతో వాన్ని చావగొట్టవలను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరించవలెను. దేవుని నామాన్ని దూషించిన ఏమంటే అప్పుడు రాళ్లతో చావగొట్టాలి. చిన్నవాడని కానీ పేద కదా, కనికరం ఏమి చూపకూడదు, తెలియక మాట్లాడడానికి వీల్లేదు. ఆయన నామాన్ని ఎవరైనా సరే వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆజ్ఞలు ఇది ఒక ఆజ్ఞ. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఈ మనిషి ఏం చేశాడంట? ఏకంగా ఆయన నామాన్నే దూషించాడు. నీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండాలి, అంతే, దూషించకూడదు. ఆయన రోషము గలవాడు. ఆయన నామం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. అయితే ఏం జరిగింది చూడండి. సర్వ సమాజం అంతా ఏం చేశారంటే వాడిని రాళ్లతో వాడిని చావగొట్టవలను. మరియు నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలను. యెహోవా నామం దూషించువాడు మరణశిక్షను అందవలను. సర్వ సమాజం రాళ్లతో అట్టి వాణిని చావగొట్టవలను. పరదేశీయ కానీ స్వదేశీ కానీ ఎవరైనా సరే, పరదేశైనా కానీ స్వదేశైనా కానీ ఎవరైనా సరే దేవుని నామాన్ని దూషించిన శపించిన వాడిని ఏం చేయాలంట? రాళ్లతో చావగొట్టాలి. అది ఆజ్ఞ. అయితే ఏం చేయాలి కింద? యెహోవా నామను దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. ఆనాడు ఎంత కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయో చూడండి. ఈనాడు అటువంటి ఆజ్ఞలు లేవు కనుకనే ఇష్టానుసారంగా దేవుని మందిరం అంటే, దేవుడు అంటే ఇష్టానుసారంగా, భయం లేదు, భక్తి లేదు. నేడు సమాజాన్ని దేవుడు కోరుతుంది, దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండండి. దేవుని ఎడల ఏముండాలంట?
భయము భక్తి కలిగి ఉండండి. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చేశాడంట, 10 మందిలో తన్ను ప్రసిద్ధి చేసుకున్నటకు తానేదో నీతిమంతుడిగా కనబడాలని ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడికి నేనేం చేయాలంటే ప్రభు వెంటనే ప్రశ్నించాడు, నువ్వు ధర్మశాస్త్రం చదవలేదా, అందులో ఏం రాయబడిందండి? కానీ మళ్ళీ వెంటనే ఏం చెప్తాడంట, నీ దేవుడైన కదా ప్రభు నువ్వు ఎలా ప్రేమించాలంట, పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ కదా పూర్ణ మరి వివేకంతోనూ ప్రభుని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పగానే ఏమంటాడు ప్రభు ఇక్కడ, అందుకు ఆయన నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చింది అంటే కరెక్ట్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నీకు తెలుసు కదా నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలంట, నీకు తెలుసు కదా మొదట నీ దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదట నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు దైవజనుడు మనకు ఒక మాట చూపించాడు కదా, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదంట, తల్లిని, తండ్రిని, కుమారుణ్ణి, కుమార్తెను. ఇంకా 14వ అధ్యాయం చూద్దాం, ఇదే లూకా సువార్త 14వ అధ్యాయము. అక్కడ తల్లిని, తండ్రిని, కుమార్తెను మనకు చూపించాడు, కుమారుణ్ణి. ఇక్కడ ఏం చెప్తున్నావు చూడండి, 14వ అధ్యాయం 26వ వచనం. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నను, తమ్ముణ్ణి, అక్కను, చెల్లెల్ని, అందరూ వచ్చేసారు ఇందులో. అక్కడ ఏముంది, నలుగురే కనపడ్డారు మత్తయి సువార్తలో, తల్లి, తండ్రి, బిడ్డలు కనపడ్డారు, అక్కడ కుమారుడు, కుమార్తె అంతే. ఇక్కడ ఎవరెవరు యాడైనారంట, భార్య యాడైంది, అక్క యాడైంది, చెల్లెలు యాడైంది, అన్న యాడ కదా, తమ్ముడు కూడా. అక్కడ నలుగురినే చూపించాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎంతమంది వచ్చారు చూడండి. వీళ్ళందరి సరే నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని కూడా ప్రేమించకూడదు. మనం వీళ్ళందరినీ ప్రేమిస్తాం, చివరిగా సమయం ఉంటే అప్పుడు ప్రభువుని ప్రేమిస్తాం, ప్రభు మందిరాన్ని మనము ప్రేమిస్తాం. ప్రభు మందిరాన్ని మొదట ప్రేమించాలి, ప్రభువుని మనము ప్రేమించాలి పూర్ణ హృదయంతో. ఎలా అంటే అండి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నువ్వేం చేయాలంటే మొదట నీ దేవుడైనా కదా తండ్రిని ప్రేమించు. మొదట ప్రతిది కూడా మొదట దేవుణ్ణే మనం ప్రేమించాలి, తర్వాత అన్నిటినీ. కానీ మనం ఏం చేస్తున్నాం, మొదట అన్నిటికీ స్థానం ఇచ్చేస్తున్నాం, చివరిగా దేవుణ్ణి వేసాం. ఎందుకంటే మన బోధలు అలాగ వచ్చేసేనాడు. ఈనాడు బోధలంటే దేవుడు అంటే భయం ఉండదు, ఈనాడు బోధలంటే దేవుడు అంటే భక్తి ఉండదు. ఎందుకంటే నువ్వు చంటి బిడ్డ కదా, అడుగిస్తాడన్నట్టుగా నేర్పిస్తున్నారు. నువ్వేం అడిగినా ఇస్తాడు దేవుడు కదా, ప్రేమామయుడు అని చెప్తున్నారు, కానీ దాని వెనకున్నటువంటి కరుణామయుడు అని చెప్తున్నాడు, కానీ కఠినాత్మని కూడా చెప్పడం లేదు. తాను ప్రేమించువాడే శిక్షించాడంట. మొదటి రాకడలో ప్రేమించాడు కనుకనే నీకోసం ప్రాణం పెట్టాడు, రెండవ రాకడలో నిన్ను ప్రేమించాడు కదా అని విడిచిపెట్టాడు. ఎవరైనా సరే ఆయన శిక్షించడానికే వస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా, జాగ్రత్త. ఆయన యూదా గోత్రపు సింహమై వస్తున్నాడు. సింహం పని అంటే చీల్చివేస్తుంది, అక్కడ కరుణ, ప్రేమ, జాలి, దయ ఏమి ఉండదు. ఇవన్నీ ఇప్పుడే మీకు కనపడుతున్నాయి. ఆయన వచ్చాడా, చీల్చివేయబడతా మీరు జాగ్రత్త. అదే వాక్యం మనకు సెలవిస్తున్నది. ఎవరిని నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించొద్దు, మొదటి స్థానం నాకే ఇవ్వాలంటున్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చింది నేను, ఆయుష్ ఇచ్చింది నేను, నీకు ఉద్యోగం ఇచ్చింది నేను, నీ భూమిని పండింపజేసేది నేను, నీ చెట్లను ఫలింపజేసేది నేను కదా, నీ బిడ్డలు ఎదిగింపజేసేది నేను, సమస్తము చేసేది నేనైతే నన్ను పక్కన పెట్టి నాకంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమిస్తున్నావేమో, నాకంటే ఎక్కువగా నీ భర్తను, పిల్లల్ని కదా, అన్న చెల్లెలను, అన్నలను, తమ్ముని, అక్కలను, చెల్లెల్ని ప్రేమిస్తున్నావేమో, భార్యను ప్రేమిస్తున్నావేమో, జాగ్రత్త. ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని కూడా ప్రేమించొద్దు. వీటన్నిటిని కాదు ప్రభువా, నీకంటే ఎక్కువ మా ఉద్యోగమే మాకు ఎక్కువ కదా, నీకంటే ఎక్కువ మా ఆస్తే మాకు ఎక్కువ, నీకంటే ఎక్కువ మా దేహం ఎక్కువ. వీళ్ళెవరిని మేము ప్రేమించమండి కదా, దేహాన్ని మాత్రం బాగా కాపాడుకుంటాం. దేహాన్ని సుఖపెట్టాలి, దేహం కష్టపడకూడదు కదా. దేహాన్ని ఎంత చక్కగా దీన్ని మోల్డ్ చేస్తారంటే, దీనికి చిన్న నొప్పి తగలకూడదు, చిన్న కష్టం రాకూడదు, చిన్న బాధ రాకూడదు. వెంటనే దేవుణ్ణైనా వదిలేస్తారేమో కానీ దేహాన్ని మాత్రం వదలరు. దేవుని పనిలో శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన ఏం చేస్తారు, వెంటనే దేవుణ్ణైనా వదిలేస్తారు, కానీ దేహాన్ని వదలరు. దేహాన్ని పోషిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నీ దేహమే
నీ శత్రువు అంటున్నాడు ప్రభు. ఒకసారి అందుకే ఇక్కడ చూడండి, లూకాసు వార్త 21 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, గమనిద్దాం. లూకాసు వార్త 21 అధ్యాయంలో ఒక మాట చూసుకుని ముందుకు వెళ్దాం. 21:34. లూకాసు వార్త 21 అధ్యాయం 34 వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లనో మత్తు వల్లనో ఐహిక విచారం వల్లనో మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయం జాగ్రత్తగా ఉండాలంట? ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి? పక్కింటి వారి విషయంలో కాదు, ఎదురింటి వారి విషయంలో కాదు కదా, వాళ్ళ విషయంలో వీళ్ళ విషయంలో కాదు. ఇంకా చాలామందికి ఏమన్నామంటే ఎవరిని నమ్మరండి. ఎందుకంటే కట్టుకున్న భార్యను కూడా నమ్మరు చాలామంది కదా. ఏం చేస్తారంటే వాళ్ళు ఆమెతో మాట్లాడితే నాకు మందు పెడతాడేమో, ఈయనతో మాట్లాడితే నాకు మందు పెడతాడేమో కదా. భార్యను కూడా నమ్మరు, భర్తలు కూడా నమ్మరండి. ఈ మందు పిచ్చి ఎక్కువైపోయింది మన ఆంధ్రాలో. ఏం మందు పెట్టి ఏం సాధిస్తారు వాళ్ళు? కోట్లు ఏమైనా సంపాదిస్తారు ఆయన దగ్గర నుంచి. మన వాళ్ళందరికీ ఇదే పిచ్చే. ఎక్కడ మందు పెట్టిందో, ఏం మందు పెడతారో, ఏం చేస్తారో ఉందా ఇది? నీ నమ్మిక చొప్పున నీకు కలుగును, అంతే. నువ్వు ఏది నమ్ముతున్నావో అది నీకు జరుగుతుంది. అయితే ప్రభు అంటే నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదంటున్నారు. ఎవరు ఏమి చేయలేరు. ఈ తిక్క తిక్క ఆలోచనల్ని మానుకోండి. దేవుని వాక్యము బలమైంది. ఈ వాక్యంకున్న పవర్ ఎట్లాంటిదంటే ఆకాశమైన గతించిపోతుంటే భూమి అన్న లయం అయిపోతుంది. అంటే ఈ మాట మాత్రం ఎప్పుడు కూడా లయం కాదు. ఒక్కసారి దేవుడు నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదంటే ఇంక అయిపోయా, ఏమి కాదు. నీకు నమ్ముకున్న విశ్వాసులకే మూఢనమ్మకాలు ఎక్కువ. నమ్ముకున్న విశ్వాసులకు మూఢనమ్మకాలు ఎక్కువైపోయినాయి. మూఢనమ్మకాలు ఎక్కువైపోయి వాటి మీద ఉన్నంత నమ్మకం దేవుని మీద తగ్గిపోతున్నదండి. దేవుని మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, భయం లేదు, భక్తి లేదు. ఎంత చూడండి ఎలా ఉన్నారు. అందుకే ఇక్కడ ఏం చెప్తుంటా, మీ హృదయంలో ఒకవేళ ఏం చేస్తుంట, మీ తిండి వలనను మందం చేసుకుంటున్నారేమో. ఈనాడు తిండి ఎక్కువైపోయింది సమాజంలో. తిండి బాగా తింటారు, అప్పుడు ఏమైపోతుంది? శరీరము మందం అయిపోతుంది. పెందల కడ లేవలేకపోతున్నారు. రాత్రి కడుపు నిండా తినేస్తాం. తినొద్దనగా తినండి. ఏది మన శరీరానికి ఆటంకంగా ఉందని తొలగించుకోండి. ఒకవేళ మితముగా తినండి, అంతే కదా, తగు మాత్రం తినండి. కానీ తిండి వల్ల కూడా ఏమైపోతుందంట, మీ హృదయాలు మందమైపోతున్నాయి. మీరు ఆదమర్చి నిద్రపోతున్నారేమో. ఏ క్షణాన ప్రభు రాబోతున్నాడో మీకు తెలియదు. మెలకుగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. హెబ్రీయులు ఎలా ఉండేటువంటి వారంట? చురుకైన వారని వారికి పేరు. చురుకైన వారుగా ఉండేటువంటి మంత్రస్థానం అడుగుతున్నారు. ఏమమ్మా మీకు ఒక పని అప్పగిస్తే మీరు దాన్ని సరిగా చేయలేదని ఐగుప్తు రాజు అడుగుతుంటే, అయ్యా మేము కాన్పు చేయడానికి పోయి కాన్పు పీడల మీద వారు మాకంటే ముందుగా ప్రసవించేటువంటి వారు ఎంత చురుకైన వారు హెబ్రీయులు అనేటువంటి వారు. క్రైస్తవులు నేడు ఎంత సోమరులుగా ఉన్నారంటే సంఘం 10 అంటే 11, 12కి వస్తున్నారు. ఆదివారం అంటే ఏం చేయాలి? పెందల కడ లేయాలి. 6కి లేసిన పనులు అయితే అండి, 7కి లేసిన పనులు అయితే, కానీ ఎన్నికి లేస్తారు? 9కి లేస్తారు. ఇది చలికాలం కదా, చుట్టూ మంచు కురుస్తుంటుంది, చలి ఎక్కువ ఉంటుంది, లేయలేం. ఎందుకు? మన శరీరాలు మనము పోషించుకుంటున్నాం, మన హృదయాలు మనం పోషించుకుంటున్నాం. దేనికోసమో తెలుసా? వధకు గొర్రెను సిద్ధం చేసినట్టుగా మీరు మీ దేహాలను పోషిస్తున్నారు. చూడండి, మీ దేహాలను పోషిస్తున్నారు జాగ్రత్తగా. దేవుని కోసము సమస్తాన్ని మనం వెచ్చించాలి. దేహాన్ని కూడా త్యాగము చేయాలండి. దేహంతో దేవుని పని జరిగించాలి. ఇక్కడ ఏమంటారంట, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం ఎలా వస్తుందంట, అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? ఎవరి విషయంలో? మీ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండండి. ఈ క్షణాన ప్రభు వస్తే ముందు మీరు పరలోకంలో ఎత్తబడతారు లేదో చూడండి. ప్రభుతో ఎత్తబడతారు లేదో మీరు చూసుకోండి. మీ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండండి. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు, తను ఏదో నీతిమంతుడు కనపరచుకోవడానికి. అయితే ప్రభువు చెప్తున్నాడు కదా, నీ పూర్ణ మనస్సుతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను నీవు ప్రభువుని ప్రేమించాలి. రెండవది ఏంటంట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్తున్నాడు. చూడండి, అక్కడ ఏముందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన ఏమంటంట, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము. అప్పుడేమంట, నీవు జీవించదవని అతనితో చెప్పాను. ఆయన అడిగింది ఏంటి? నిత్య జీవానికి
వారసుడుగా ఉండాలంటే నేనేం చేయలేనాడు. ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటి? నువ్వు జీవిస్తావు. అడిగిన ప్రశ్నకు సమాధానానికి ఏమైనా పొంతన ఉందా? ఆయన అడిగింది ఏంటి? నిత్య జీవానికి నేను వారసుడికి నేనేం చేయాలని అడిగాడు. కానీ ప్రభు ఏమంటాడు? నీవు జీవిస్తావు, నువ్వు జీవిస్తావన్నాడు. జీవించడం అంటే ఇక్కడ జీవించడం కాదండి, పరలోకంలో నిత్యము జీవించేటువంటి ఆ లోకానికి నువ్వు వెళ్ళాలంటే ప్రభు ఆజ్ఞాపించినట్లుగా, ప్రభు చెప్పిన విధంగా నీవు బ్రతికితే నువ్వు జీవిస్తావు. భయం లేదు నీకు, ఇంకా నరకంలో నీ ఆత్మ వెళ్ళదు. అందుకే అక్కడ చెప్తున్నాడు, ఆ ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు అక్కడ, అలాగూ చేయము అప్పుడు నీవు జీవించదు అని అతనితో చెప్పాను. అయితే అప్పుడు కూడా ఇంకేమంటాడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు, అయితే తాను నీతిమంతుడైనట్లు చెప్పానా? ఏం చేస్తానంట? ప్రజల ఎదుట నేనే నీతిమంతుడిని, నేనే జ్ఞానవంతుని, నేనే గొప్పవాడిని అని కనపరుచుకునే పిచ్చి ఎక్కువైపోయింది. ఆనాడు కాదు ఈనాడు కూడా ఎక్కువైపోయిందండి. ఆనాడు కాదు ఈనాడు కూడా ఎక్కువైపోయింది. నేను కనపడాలి, నేను కనపడాలి, నేను కనపడితే ఏమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు. మనుషులు కనపడితే అబ్బా అని మెచ్చుకుంటారు అంతే. కానీ నువ్వు ఎవరికి కనపడాలనుకోవాలి? అది దేవుని దృష్టిలో నేను పడాలి, ఆయన దృష్టి నా మీద ఉండాలి, ఆయన చల్లని చూపు నా మీద ఉండాలి, ఆయన దృష్టిలో నేను పడాలంటే నేనేం చేయాలని మీరు అనుకోవాలి. అంతేగాని మనుషుల దృష్టిలో పడాలని వారి ఎదుటగా గొప్ప గొప్పగా చేయడం కాదు. మనుషులు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించిన, మనుషులు ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించడం కాదు. ఉన్నప్పుడు ఒకలా ఉండాలి, లేనప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి. అదే భక్తి కదా, అదే యథార్థత, అది దేవుడు చూస్తున్నాడంట. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ఇంకేం చేస్తున్నాడంట అతను? అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి. ఎవరికి కనపరుచుకోవాలని? ఎవరికి కనపరుచుకోవాలని? ఎవరికి కనపరుచుకుంటే మనుషులకు, ఆడున్న మనుషులు కదా, ఆడ ప్రభు దగ్గర చాలామంది మనుషులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వారందరి ఎదుట తాను ధర్మశాస్త్రోపదేశకుడని, గొప్పవాడనని, ఉపదేశించువానని కనపరుచుకోవాలని ఏం చేస్తున్నాడంట? తానే నీతిమంతుడిని కనపరుచుకొని గోరి ఏం చేస్తున్నాడంట చూడండి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొని గోరి అతడు అవును కానీ ఇంకేమంటంట? నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. ఆజ్ఞ చెప్పాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని. పొరుగువారు ఎవరండి మీరు చెప్పండి? పొరుగువారు ఎవరు? మీకు తెలిసినంత చెప్పండి, ఏం పర్లేదు. పొరుగువారు ఎవరు? పొరుగువారు మన కుటుంబ సభ్యులు కాకుండా పక్కన వాళ్ళు, ఇంకా ఇరుగు పొరుగువారు, ఇంకా కదా, రెండు రకాల సమాధానాలు వచ్చాయి. మన కుటుంబ సభ్యులు కాకుండా పక్కన వాళ్ళంట, ఇంకోటి ఇరుగు పొరుగువారంట. కానీ బైబిల్ ఏం చెప్తాం చూద్దామా? ఇరుగు పొరుగువారు అంటే కిందకి వచ్చేది. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. అందుకు యేసు ఇట్లను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. ఇక్కడ యేసు అతనికి అర్థం కావాలని ఏం చేస్తుంటే యేసు ప్రభు వారు ఒక ఉపమానం ద్వారా చెప్తున్నాడు. ఒక మనుష్యుడు ఎక్కడి నుంచి వచ్చాడంట? యెరూషలేము నుండి యెరికోకు దిగి వెలుచున్నాడు. ఒక మనుష్యుడు ప్రయాణం యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నప్పుడు అరణ్య ప్రాంతం అండి. అక్కడంతా మార్గంలో అరణ్య ప్రాంతంలో ఏం జరుగుతుందంట? ఆ మనుష్యుడు ఒంటరిగా వెళ్తున్నాడేమో. అయితే ఆ ఒంటరిగా వెళ్తున్న మనుష్యుని అరణ్యంలో ఏం చేస్తాడంటే దొంగలు బట్టలు దోచుకున్నారంటండి. అతని దగ్గర మరి వెండి లేదు, బంగారు లేదు, కేవలం బట్టలు మాత్రమే ఉన్నాయి. ఈనాడు బట్టలు అంటే వాల్యూ లేదు, బట్టలు అంటే విలువ లేదు. ఒక్కొక్కరికి ఒక 100 జతలు ఉంటాయేమో ఒక్కొక్కరికి. ఆనాడు 2 జతలు, ఒకటి ఒంటి మీద, ఒకటి దండె మీద అంటారు కదా, 2 ఉండేటివి. అంటే మంచి ప్రశస్తమైన వస్తువులకు ఇంకా ఎక్కువ వాల్యూ. అందుకే ఆకాను ఏం చేశాడంట? ఆకాను వస్త్రాన్ని దాచిపెట్టుకుని పాపం చేసి చావుగట్టబడ్డాడండి. వస్త్రాలకు అప్పట్లో విలువ, డబ్బు లేదనుకోండి, సడన్గా మనతో ఉన్న ఒక మంచి పట్టుచీర ఏదైనా కానీ అప్పట్లో దాన్ని కుదబెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇప్పుడు తీసుకొని ఎవరైనా తీసుకుంటారేమో, 30,000 పెట్టి తెచ్చినా 10 రూపాయలకు కొనరు ఇప్పుడు. మా దగ్గర 30 చీరలు నేపు అంటారు, 30,000 పెట్టి తెచ్చినా 10 రూపాయలకు కూడా కొనరు ఇప్పుడు. కానీ ఆ వస్త్రాలను బట్టి అతిశయిస్తారు మనుషుల్ని. మనుషులు ఏమంటే ఆ బట్టలను బట్టి అతిశయిస్తారు. అతిశయం, అతిశయం చెడ్డది అంటున్నాడు ప్రభు. నువ్వు ప్రభువుని బట్టి అతిశయించాలి. నీతో ఉన్న వెండి బంగారం బట్టి అతిశయించడం కాదు, నీ వస్త్రాలను బట్టి అతిశయించడం కాదు, నీ ధన సంపదను బట్టి అతిశయించడం కాదు, ప్రభువును బట్టే నీవు అతిశయించాలి. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడంట? యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం వెళ్తున్నాడు. ఈ ప్రయాణంలో మార్గంలో ఏం జరిగిందంట? దొంగలు అతన్ని కొట్టి, అతని వస్త్రములు కదా దోచుకొని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారండి. ఇక మార్గంలో ఉన్నాడు, అక్కడ వసతులు ఏమి లేవు,
అక్కడ సౌకర్యంలో ఏ సమయానికో, ఏ గంటకు వచ్చారో, 2 గంటలకు వచ్చారో, మధ్యాహ్నం వచ్చారో తెలియదు. అప్పట్లో ప్రయాణం, ఇప్పుడంటే మనకు అన్నీ ఈజీ. మన చిన్నప్పుడు కూడా చూడండి, టౌన్ నుంచి ఊరికి రావాలంటే ఒక 20 ఏళ్ళ కిందట కూడా అంత సౌకర్యం లేవు. ఎక్కడొచ్చి ఎవరు కొట్టిపోతారో కూడా మనకు దిక్కు తెలియని స్థితిలో ఉంటుంది. కానీ ఇప్పుడైతే ప్రయాణ సౌకర్యాలు చాలా పెరిగిపోయాయి. కానీ అప్పుడైతే 20-30 ఏళ్ళ కింద చూస్తే ఇంత ప్రయాణం లేదు, ఇంత సేఫ్గా కూడా పోయేంత స్థితి కూడా లేదు. అప్పుడు కూడా భయపడేవారు, దొంగలు ఉంటారేమో, ఇటుపోతే కొట్టేవారేమో, అటుపోతే కొట్టేవారేమో అని భయపడేవారు. ఆ రీతిగా మనం ఆలోచన చేస్తే మరి యెరూషలేమును దిగి వస్తున్న ఆ వ్యక్తిని ఏం చేశారంటే దొంగలు కొట్టి, మరి అతని దుస్తులు అనమాట అక్కడ చూడండి, దొంగల చేతిలో చిక్కాను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒకరు వచ్చాడంటండి ఆ మార్గమున. కొంత సమయానికి ఒక యాజకుడు వెళ్తున్నాడు. ఆయన కూడా మరి సేవ పని నిమిత్తం వెళ్తున్నాడేమో, పైకి వెళ్తున్నాడో కిందికి వెళ్తున్నాడో తెలియదు. మొత్తానికైతే ఆ మార్గం అంటే యెరూషలేముకి వెళ్తున్నాడో తెలీదు, ఎరికోకి దిగి వస్తున్నాడో కూడా తెలీదు. కానీ మధ్యలో ఆయన పడి ఉన్న చోటికి ఆ మార్గములో కదా ఎవరు వచ్చారంట? యాజకుడు వచ్చాడంటండి. యాజకుడు అనగా పూర్వము దేవుని సేవ జరిగించేటువంటి వాడు, పాప పరిహారత బలులు కదా, అన్ని రకాల బలులను అర్పించేటువంటి వాడు. దేవుని మందిరంలో ఆయన మాత్రమే సేవ చేయాలి. ప్రత్యక్ష గుడారంలో యాజకుడు మాత్రమే వెళ్ళేటువంటి వాడు, ప్రధాన యాజకుడు. మరి యాజకుని కుమారులు ఉన్నారు, వారు కూడా యాజకులే, వారు చిన్న చిన్నవి చేయాలి. ఈ మెయిన్ ప్రధాన యాజకుడు మాత్రం సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో కోడి యొక్క రక్తాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి. చూడండి, యాజకులు ఎక్కడ ఉన్నటువంటి వారు? సేవ చేసేటువంటి వారు మందిరంలో, ప్రజల నిమిత్తం కదా, మరి దేవుని కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు చేసేటువంటి వారు, మరి సేవ చేసేటువంటి వారు యాజకులు. మరి అలాంటి యాజకుడు ఆ త్రోవను వచ్చాడంట. చూడండి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించాను. అతనిని చూచి ప్రక్కగా పోయాను. ఏం చేశాడంటే యాజకుడు ఏం చేసేటువంటి వాడు? ప్రజలకి ధర్మశాస్త్రాన్ని కూడా వినిపించేటువంటి వాడు ఒకప్పుడు. మరి అందులో రాసిండడా? ఇప్పుడు చెప్పాడు కదా ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడే. మరి యాజకునికి దేవుని వాక్యం తెలీదా? యాజకునికి దేవుని వాక్యం తెలిసినా తనకు పట్టనట్టు వెళ్ళిపోతాడు. కేవలం చెప్పుటకు మాత్రమే అన్నట్టుగా అతను వెళ్ళిపోతున్నాడు. అందుకే విశ్వాసం ఒంటిగా ఉంటే క్రియలు లేనిదైతే అది ఎలాంటిదంట? మృతముతో సమానం. నీకు విశ్వాసం ఉంది, వాక్యాలంటే అనర్గళంగా చెప్పగలవు. వాక్యాలంటే అనర్గళంగా నీలాగా ఎవరు చెప్పలేనట్టుగా నువ్వు చెప్పగలవు. కానీ ఏం ప్రయోజనం? అది నువ్వు పాటిస్తున్నావా లేదా అనేది ఇక్కడ కావాలి. వాక్యం అందరూ చెప్పగలండి, చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా బట్టి కొట్టి చెప్పొచ్చు, చెప్పడం ఈజీనే. మెయిన్ ఏం చేయాలి? దాన్ని పాటించడానికి అవకాశం వచ్చింది యాజకునికి. పాటిస్తున్నాడా? పట్టనట్టుగా నాకెందుకులే, నా పని ఏదో నేను చూసుకుందాం, నా సేవకు సమయం అవుతుంది, నేను వెళ్ళాలి కదా, మందిరాన్ని బాగు చేయాలి, మందిరంలోకి వెళ్ళాలి, అనేక పనులు అనుకుంటాను. అక్కడెక్కడో వెళ్ళి ఆ పని చేయడం కాదు, నీ ఎదుట ఉన్న సహోదరునికి నీవు సహాయం చేయాలి. ఇలాగే యేసు ప్రభు వారు ఎక్కువ అద్భుతాలు ఏ రోజు చేసేవారంట? విశ్రాంతి దినాన్ని చేసేవారు. ప్రజలందరూ ఆటంకపరిచేవారు. ఏంటి ఈరోజు విశ్రాంతి దినం, ఈరోజు ఈ స్వస్థపరచవచ్చా? ఇది రూల్ ప్రకారం తప్పు కదా, ఆజ్ఞలు ఇది లేదు కదా అంటే, ఈ విశ్రాంతి దినానికే నేను ప్రభువును, దీన్ని నియమించింది నేను. అదే విశ్రాంతి దినం నీ ఎద్దైనా సరే కదా, నీ గాడిదైనా సరే, ఒంటి సరే, ఏదైనా గుంతలో పడిందనుకో, నువ్వు చూస్తుంటావా? ఈరోజు విశ్రాంతి దినం కదా, నేను ముట్టకూడదు, రేపు తీసుకుందాంలే అని అనుకుంటావు? నువ్వు అనుకో. ఎందుకు? అది నీది కాబట్టి. అప్పుడు విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టి నీ పని చేసుకుంటావు. అదే ఎదుటి వారికి వచ్చేసరికి ఈరోజు విశ్రాంతి దినం అంటే నేనేం పని చేయనండి అన్నట్టుగా యాజకులు ఉంటున్నారు. ఆ ఉద్దేశంతో దేవుడు చెప్తున్నాడు. చూడండి, మొదటగా యాజకునే ప్రభు తీసుకొచ్చాడు. యాజక ధర్మం చేస్తున్నటువంటి యాజకుడు, బోధించినటువంటి యాజకుడు కదా, ఈయన గురించి చెప్తున్నాడు కదా. ఆయన చూచాడు కానీ ఏం చేస్తాడంట? నాకెందుకులే అని పక్కగా వెళ్ళిపోయాడంటండి. నాకెందుకులే, ఏమో ఈయనని రక్షించాలనుకో, కాపాడనుకో, మళ్ళీ ఎవరు వచ్చి నన్ను కొడతారో. ఈనాడు అదే కదా, చాలా చోట్ల యాక్సిడెంట్లు జరిగాయి అనుకోండి. పృథ్వీ వాళ్ళ చిన్నాన్న చనిపోయారు యాక్సిడెంట్లో. ఎంతోమంది నా చుట్టుపక్కల అందరు జనాలు అంటే అడుక్కుంటారంట, అయ్యో కాపాడండి, రక్షించండి, ఒక ఫోన్ చేయండి, మమ్మల్ని కాపాడండి. ఎవ్వరు కూడా దగ్గరికి రాలేదంట. కారణం ఏంటి? ఏదైనా పోయి సహాయం చేద్దాం అనుకుని ఏమనుకుంటారు? మళ్ళీ పోలీసులని, స్టేషన్లని, కేసులని ఇవన్నీ చుట్టూ తిరగాల, మాకెందుకు వచ్చినాయని ప్రజలు అనుకుంటున్నారు.
కాపాడినందుకు కాదాడు. కాపాడిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ వీళ్ళు ఇన్నిటికి తిప్పుతారు. చూసావా ఏం జరిగింది, ఎప్పుడు ఏంటి 10 సార్లు రమ్మన్నప్పుడల్లా పోవాలి, ఈ రిస్క్ అంతా మేమెందుకు పడాలి అనుకొని చాలామంది కేకలు వేసినా కూడా సహాయం చేయలేదంట. ఆ అంబులెన్స్ వచ్చేసరికి వీరి ప్రాణాల సగము క్షీణించిపోయి, ఆ గాయాల వెంటనే ఏం కావాలి? వారికి మందు కావాలి. గాయాలైనప్పుడు వెంటనే ప్రథమ చికిత్స వారికి చేయాలి. అవునా? ఆ ప్రథమ చికిత్స అందకపోయేసరికి ఈ అంబులెన్స్ వచ్చేసరికి మధ్యలోనే వీరి ప్రాణం సగము ఇదైపోయిందండి. వాళ్ళ చిన్నాన్న చనిపోయాడు. చిన్నమ్మ బాగుందా? బాగుంది, దేవునికి స్తోత్రం. చూడండి, ఇలా అలాంటి ఆలోచనలో ఎవరున్నారంట? ఒక యాజకుడు ఉంటున్నాడండి. అలాంటి ఆలోచనలు నాకెందుకులే, ఇందులో నేను దూరితే మళ్ళీ ఏ సమస్యలు వస్తాయో ఏంటో అని అనుకొని తాను చూడనట్టుగా ఎలా వెళ్ళిపోతుంట? ప్రక్కగా వెళ్ళిపోతున్నాడు. అది చూడండి, ఇంకా చూసుకుందాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళట తటస్థించాను, అతను అతన్ని చూచి ప్రక్కగా పోయాను కదా. అలాగనే ఇంకోరు వచ్చారు. ఎవరైనా? లేవీయుడు. ఈ లేవీయుడు కూడా ఎక్కడ ఉంటాడు? మందిరంలోనే ఉంటాడు, మందిర సేవలో ఉంటాడు. లేవీయుడు కూడా ఎక్కడ ఉంటాడంట? మందిరంలోనే, మందిర సేవలోనే ఉంటారు. ఈ లేవీకి కూడా మరి 3 కుమారులు కదా. పెద్దలు ఎవరంట? కహాతీయులు, గెర్షోనీలు, మెరారీలు. మెయిన్ కహాతి, గెర్షోను, మెరోనీలు. అయితే వీళ్ళ 3 ఏం చేశారంటే, కహాతీయులు వచ్చేసి పరిశుద్ధ మందిరములో ఎప్పుడైనా ఈ మందిరం మనం విడిచి ఇంకా కొంత ప్రయాణం చేయాలంటే వెంటనే అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలంలో సామాగ్రి అంతటిని దించి పెట్టెల్లో పెట్టి వాటిని ప్యాక్ చేసిన తర్వాత పరిశుద్ధ స్థలంలోని సామాన్లు మొయట కహాతీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. రెండవది ఎవరంటే? గెర్షోనీలు. వీళ్ళు ఏం చేయాలంట? అది మామూలుగా ప్రత్యక్ష గుడారంలో తెరలన్నిటినీ ఇట్లా కట్టం కదా, 7వ తెర 6వ తెర, ఆ తెరలన్నింటినీ విప్పి అవి ప్యాక్ చేసి అవి మోయటకు గెర్షోనీలను వాడుకున్నాడు. ఇక మెరారీలను చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారంట? ఆ పరిశుద్ధ స్థలంలో వేసేటప్పుడు దూలాలు కదా, కట్టెలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని ప్యాక్ చేయడానికి వారిని, అంటే ఈ 3 కలిసి లేవి గోత్రంలో ఉన్నటువంటి వారే వీరికి పని ఉంది. అంటే దేవుని మందిరంలో వీరు ఉన్నటువంటి వారే, దేవుని పని చేస్తున్నటువంటి వారే వీరు కూడా. ఈ లేవీడు కూడా ఏం చేస్తాడంట? చూసి పక్కగా వెళ్ళిపడి, ఈ భారం ఎవరు పోస్తారులే, నాకెందుకు ఈ సమస్యలే, నాకు కూడా ఎంతో పని ఉంది, మందిరంలో పని చాలా ఉంది, ఆ పనికి వెళ్ళిపోవాలి, నేను మందిరంలో ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు. పక్కగా ఉన్న సహోదరిని చూశాడు, గాయాలతో కొట్టుమిడుతున్నాడు. ఎట్లా ఉన్నట్టు ఆ మనిషి ఆల్రెడీ కొర ప్రాణంతో ఉన్నాడు. అప్పుడు ఆ ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. అంటే యాజకుడు చూచాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. లేవీడు కూడా చూచాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరికీ ఏం తెలుసు? ఇద్దరు నిరంతరం దేవుని మందిరంలో ఉన్నటువంటి వారే, దేవుని సేవలో ఉన్నటువంటి వారే. వారికి వాక్యం బాగా తెలుసు, ఏంటనేది తెలుసు, తప్పొప్పులనేది తెలుసు. కానీ వారు పాటించలేకపోయారు. నేడు సమాజంలో కూడా, సంఘంలో కూడా మనుషులు ఎలా ఉన్నారు చూడండి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎవరికి ఎక్కువగా విలువనిస్తారంటే చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూసుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారయ్యండి ఒకడే. ఈ మాట అంటే ఏమనుకుంటారని మొహమాట పడొద్దండి అంటున్నాడు. మాకు ఎవరేమనుకున్నా మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అంతే. యేసు ప్రభు వారు కూడా ఎలా అంట? మొహమాటం లేనివాడిగా ఉన్నాడు. ఈయన అధికారి కదా, ఈ అధికారి నీ మాట అంటే ఏమనుకుంటాడు ఆయన ఏమనుకోలేదు. ఆయనకు మొహమాటం ఏమీ లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఏమంటంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న విశ్వాస విషయంలో ఎలా ఉండకూడదంట? మొహమాట పడకూడదండి. మొహమాట పడితే నష్టపోయేది మనమే. లోకంలో ఒక సామెత కదా, మొహమాటానికి పోతే ఏమవుతుందంట? నేను చెప్పాను కదా, నెక్స్ట్ మీరే చదువుకోండి, బాగుండదు కదా. మొహమాటానికి పోతే నెక్స్ట్ ఏమవుతుందో మీరు చదువుకోండి, మీకు తెలుసు సామెతలు. ఎందుకంటే అవి అవలీలగా వచ్చేస్తాయి. వాక్యాలన్నా వస్తాయి లేదు, కానీ సామెతలు మాత్రం అవలీలగా వచ్చేస్తాయి. మొహమాటానికి ఎప్పుడు కూడా పోకూడదు. అయ్యో పాపం పోనీ ఉన్నీలైన మొహమాటానికి పోతే నష్టపోయేది మనమే. కనుక ఏ విషయంలో, దేవుని విషయంలో మాత్రం మరీ ముఖ్యంగా మొహమాటంగా ఉండకూడదు అంట. చూడండి, మొహమాటం గల వారి ఎండొకటి ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడి లోపలికి వచ్చినట్లా మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండవని చెప్పి ఆ దరిద్రంతో నీవు అక్కడ నిలువు లేక నా పాదపీఠం దిగువ కూర్చుండవని చెప్పినలా ఏం చేస్తారంటే, నేడు సమాజ మందిరాల్లో ఎవరికి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు?
కదా. ఇక్కడ ఏం చెప్పారంట, ప్రశస్త వస్త్రాలు, వెలగల వస్త్రాలు కదా, కాస్ట్లీ చీరలు, కాస్ట్లీ సూటు బూటు వేసుకుంటే నేడు ప్రజలు కూడా అలా ఉన్నారు. ఎవరికి మరి రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తారు? సూటు వేసుకొని చక్కగా బూట్ వేసుకొని బూట్లతోనే సువార్త ప్రకటిస్తుంటే, బూట్లతోనే వాక్యం చెప్తుంటే, బూట్లతోనే దేవుణ్ణి ఆరాధిస్తుంటే అబ్బబ్బబ్బబ్బ ఏమి సంఘం తెలుసా కదా, ఏమి లైట్లు, ఏమి గెంతులు, ఏమి ఆరాధన, నిజంగా ఆయనే దైవజనుడు అని వీళ్ళే రిజల్ట్ చెప్పేస్తుంటారు. అదే ఏమి లేనివాడు యథార్థంగా నమ్మకంగా దేవుని వాక్యం చెప్తున్నాడు అనుకోండి, ఆయనకేం తెలుసులే. ఎవరికేమి తెలుసు, ఎప్పుడు తెలుస్తుందట? తీర్పు దినమన అందరూ బయటపడతారండి, ఎవరిది ఒరిజినల్ ఎవరిది డూప్లికేట్ అనేది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటంట, మీ మందిరంలోనికి చూడండి, ఇక్కడ ఏమంటాడు, ఏలనిగా బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములలో, మీ మందిరంలోకి వచ్చినప్పుడు మీరు ఎవరికి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు? బంగారం ఉంగరం పెట్టుకున్నాను కదా, ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నవానికి ఎక్కువ గౌరవం ఇస్తారు, ఎక్కువగా వారిని సన్మానిస్తారు. అయ్యో రండి రండి రండి, ఇడగూర్చొని అడగూర్చొని, ఇట్లా చేయండి అట్లా చేయండి, ఎంత వినయం చూపిస్తారంటే, ఎంత మర్యాద చూపిస్తారంటే అంత మర్యాద చూపిస్తారు. ఆ మర్యాద, ఆ వినయం, ఆ భక్తి ఎవరికి ఇస్తున్నారు? వాడు ధరించిన ఉంగరానికి ఇస్తున్నారు, వాడు ధరించిన ప్రశస్త వస్త్రాలకు ఇస్తున్నారు. కానీ వాని క్యారెక్టర్ కదా, మీరు గమనించినది తెలిసిన, ఫోన్లే ఆయనకు ఉంగరాలు పెట్టుకున్నాడు కదా, ఫోన్లే కదా, పట్టు వస్త్రాలు ధరించినాడు కదని వానికి విలువనిస్తున్నారేమో. క్యారెక్టర్ ఉన్న వానికి విలువనివ్వాలి. వాడు పేదవాడైనా పర్వాలేదండి, వాని క్యారెక్టర్ కాపాడుకుంటారు, వానికి విలువనివ్వండి. బంగారాన్ని చూసి, వెండిని చూసి, పట్టు వస్త్రాలను ధరించుకున్న వాడిని చూసి మీరు విలువనివ్వాల్సిన అవసరం లేదు. అలా విలువ ఇచ్చినవాడు భేదములు చూపించేవాడు. దేవుడు అందరినీ ఏం చూస్తాడంట, ఉన్నవాడిని లేనివాడిని అందరినీ సమానంగా చూస్తున్నాడు. సమాజ మందిరంలో నేడు ఎలా ఉన్నాయంట, భేదాలు కనపడుతున్నాయండి. సమాజ మందిరంలో ఇక్కడైతే భేదాలు ఉన్నాయి లేవు, కానీ పెద్ద పెద్ద సంఘాలు చూడండి, మీరు పోండి, అక్కడ మిమ్మల్ని మాట్లాడించే దిక్కు కూడా ఉండరు. ఆడ పెద్ద పెద్ద సంఘాల్లో మాట్లాడించే దిక్కు కూడా ఉండరు. ఎవరికి ఇస్తారు తెలుసా? నీకు ఒక కారు ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, చక్కగా వేళ్ళకు ఉంగరాలు పెట్టుకొని మంచి వస్త్రాలు ధరించుకుంటే, నీ బ్యాక్గ్రౌండ్ బాగుంటే, హలో సార్ రండి, హౌడు ఈడు కదా, వెల్కమ్, ఎంత చక్కగా మాట్లాడతారు. ఒక పాత చీర కట్టుకొని వెళ్ళండి, అడుగు చెప్పు, ఇదే రెస్పెక్ట్. ఇది చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట ఇప్పుడు నెరవేరుతుంది లేదండి నేడు సంఘాల్లో? ఖచ్చితంగా నెరవేరుతుంది. సంఘంలో భేదాలు కనపడుతున్నాయి, అలా ఉండకూడదు, అందరం కూడా సమానమే. అందుకే సంఘాన్ని మనం ఎలా ఉండాలంట, సన్మానించాలి, మందిరాన్ని గౌరవించాలి, మందిరాన్ని గౌరవించాలి. ఒకప్పుడు ప్రజలందరూ ఎక్కడ ఉంటే ఆవరణలోని దేవుని ఆరాధించేవారు. ఒకప్పుడు ప్రజలు ఎక్కడ ఉండేవారంట, ఆవరణలో దేవుని ఆరాధించేవారు. మన మందిరంలో ఎవరు సేవ చేశారంట, యాజకుడు, యాజకుని కుమారులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి అర్హులు. ప్రజలందరూ ఆవరణలో ఉండాలి, ఆవరణలోనే ఎంతసేపు అక్కడే వారి పని, పరిశుద్ధ స్థలంలోకి వచ్చేయట్లేదు. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ రప్పించాడంట, పరిశుద్ధ స్థలంలోకి. క్రీస్తు అనే శరీరం అనే తెర ద్వారా దాన్ని తీసివేసి సమానం చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఉండాలంట, భయభక్తులు కలిగి మనం ఉండాలి. భయభక్తులు, ఇది పులిపీఠం కదా, ఇది ఏంటి పులిపీఠం, ఇందులో ఎవరు కూడా ఎక్కకూడదు. నేను ఈరోజు ఎక్కానంటే నేను వెళ్ళిన ప్రతి సంఘంలో అక్కడే ఉంటాను, ఇక్కడ రాను. ఇది పరిశుద్ధ స్థలము, ఇందులో ఎవరు ఎక్కాలంటే వారు మాత్రమే, అర్హులున్న వారు మాత్రమే ఇక్కడికి ఎక్కాలి. ఇక్కడ నిలబడి చెప్పాలన్నా నాకు భయమే, ఇంకా భయమే. ఎంత కాపాడుకున్నా ఎక్కడో తప్పిపోతానేమని ఒక భయం, ఏమైనా పొరపాటున మాట్లాడని ఒక భయం. ఈ స్థలము పవిత్రపరచబడింది, ఇక్కడ పరిశుద్ధులు మాత్రమే ఎక్కి మాట్లాడలే. అంతవరకైనా మనం ఎవరు పడితే వాళ్ళు ఎక్కకూడదు, పిల్లలు కానీ పెద్దలు కానీ గౌరవించాలి. అందుకే నా మందిరాన్ని ఏం చేయాలంట, సన్మానించాలి, గౌరవించాలి. నా మందిరాన్ని ఏం చేయాలంట, సన్మానించాలి, గౌరవించాలి. మరి గౌరవిస్తున్నాం ఆయన మందిరాన్ని, గౌరవిస్తున్నామా ఆయన మందిరాన్ని, సన్మానిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమంటారు చూడండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే, ప్రశస్త వస్త్రం ధరించుకుని ఒకడు మీ సమాజంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనినా దరిద్రులు లోపలికి వచ్చినలా మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం మీద కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో నీవెక్కడ నిలువ లేక ఇక్కడ నా పాదపీఠం దిగున కూర్చుండమని చెప్పినలా మీ మనస్సులు ఏమనంట, భేదములు పెట్టుకొని మీ దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు ఎలా ఉన్నారంట, భాగ్యవంతులుగా, విశ్వాసమందు భాగ్యవంతులుగా మీరున్నారంటారు. చూడండి,
భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు అని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. అయితే మనం గమనించినట్లయితే లేవీనికి యాజకునికి సమస్తం తెలిసిన తన సహోదరుని ప్రేమించలేకపోయారు. అయితే ఇక్కడ 3వ వచనం చూసుకుని 32వ వచనం, అలాగుననే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిన. ఇద్దరు వచ్చారు, యాజకుడు వచ్చాడు చూచాడు, మరి లేవీడు వచ్చాడు చూచాడు. ఇద్దరు చూచి ఏం చేస్తారంట? ప్రక్కగా వెళ్ళిపోయారు. ఎందుకేంటి? నాకెందుకులే అన్నట్టుగా వెళ్ళిపోయారు. అయితే 3వ వారు చూడండి, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి. సమరయునికి ఏం పని లేదా? సమరయుని కూడా పని మీదనే వెళ్తున్నాడు. కానీ ఒక వ్యక్తి పడ్డాడంటే ఆ వ్యక్తి ప్రాణమును ఎంత ఘనముగా ఎంచడం మనం ఆలోచించాలి. చాలామంది వస్తువులకు ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వరండి. అంటే మనిషి కంటే వస్తువులనే ఎక్కువగా ప్రేమిస్తారు. వస్తువు పోతే కొనొచ్చు, కానీ మనిషి పోతే, ప్రాణం పోతే వస్తుందా? మనిషి ప్రాణం పోతే వస్తుందా? ప్రాణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన పనులు ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు, అందరికీ ఉన్న పనులే, కానీ ప్రాణమునికి ఎక్కువగా మనము విలువ ఇవ్వాలి. అయితే సమరయుడు ఏం చేస్తాడంట? ఆ సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడిన చోటికి వచ్చి అతన్ని చూసి ఏమంట? అతని మీద జాలి పడి. ఇది చేయలేదు ఇంతకుముందు చెప్పిన వాళ్ళు. ఇంతకుముందు చెప్పిన యాజకుడు లేవీడు కానీ ఏం చేయలేదంట? వారికి ఏం తెలుసు? వాక్యం తెలుసు, దేవుని మందిరంలో ఉన్నటువంటి వారే, సేవ చేస్తున్నటువంటి వారే. సమరయునికి తెలుసా? సమరయునికి వాక్యం తెలీదు. సమరయునికి వాక్యం తెలీదు. పోనీ దేవుని మందిరంలో ఏమైనా ప్రవేశం ఉందా అతనికి? అసలు సమరయుల్లో ఆ గ్రామంలో ఉన్నారంటే ఈ యూదులు అటు ఆ త్రోవలో ప్రయాణం చేయరంట, ఊరు చుట్టేసుకుని పోయేవారంట. అంటే సమరయులు అంటే వెలివేసిన వారితో సమానంగా చూసేటువంటి వారు ఆనాడు. కానీ అలాంటి వ్యక్తిలో ఏం కనపడుతుందంట? జాలి కనపడుతుందండి. జాలి. ఈ జాలి నీలో ఉందా? ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. నీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు. నీలో జాలి లేకపోతే నీవు కూడా ఒక యాజకుని మాదిరి, లేవిని మాదిరే కనపడతావు. కానీ సమరయునిలో ఏముందంట? జాలి కనపడుతుందంట. చూడండి ఏముందంట? అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి అతని వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వానింటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఏం కనపడుతుంది ఇతనిలో? జాలి కనపడుతుంది, సహాయం చేసే గుణము కనపడుతుంది, పరామర్శించడము కనపడుతుంది. ఏం కావాలన్నాడు సొలొమోను గారు? మానవ కోటికి ఇదే అన్నాడు కదా, భక్తి కావాలన్నాడు. ఏంటి ఆ భక్తి అంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:27 వచ్చిన, నిజమైన భక్తి నువ్వు మందిరానికి రావడం కాదు, నువ్వు కానుకలు దశమభాగాలు ఇవ్వడం కాదు, ఇవన్నీ కూడా చేస్తూ ఏం చేయాలంట? 26వ వచనం చదువుకుందాం. ఎవడైనను నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి కలవని అనుకునేలా వాని భక్తి వ్యర్థం. మొదటి నోటికి కళ్ళెం పెట్టుకో. రెండోదంట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. తండ్రి అయిన దేవుని ఎదుట ఏమిటండి? పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఏంటా భక్తి? చూడండి చదుదాం. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఏంటంటే భక్తి? దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఏమంటున్నాడు అక్కడ? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. ఎవరి ఇబ్బందిలో పరామర్శించాలి? దిక్కులేని వాళ్ళను. ఇప్పుడు ఈ పడిన వ్యక్తి ఎలా ఉన్నాడు? దిక్కుమొక్కు లేక కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు, గాయపడి ఉన్నాడు. అతడు సహాయం కోసం యాచిస్తున్నాడేమో, కానీ అటుగా వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు మాత్రం తనకు పట్టునట్టుగా వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రం ఏం చేస్తుంటా? ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి గాయాలను ఏం చేస్తుంట? తాను తెచ్చుకున్న నూనె, తన కోసం తెచ్చుకున్న నూనెతో ప్రథమ చికిత్స చేశాడని కదా. పడిన ఉన్న ఇప్పుడు వెంటనే స్పాట్లో యాక్సిడెంట్లో ఏం చేయాలి? మనము ప్రథమ చికిత్స చేయాలి కదా, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. తర్వాత మెయిన్ చికిత్స హాస్పిటల్లో చేస్తారు. ఈ ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఎవరు? సమరయుడు చేస్తున్నాడు. పడి ఉన్న చోట వెంటనే పడి ఉన్న వ్యక్తిని లేచి తన మరి గాడి మీద వేసుకోలేదు. ఆ వ్యక్తికి ఏం చేయాలి? ఇప్పుడు పడి ఉన్నాడు, రక్తం కారిపోతుంది, గాయాలైపోయాయి.
నేను చేయవలసింది ఏంటని చూసి వెంటనే ఏం చేశానంట, నూనెని తీసి ఆ గాయాలన్నిటికి నూనె పూసి మరి బట్టతో కట్టి కదా, అప్పుడు ఆ వ్యక్తిని తన వాహనం మీద, వాహనం ఏంటి, గాడిదే పెద్ద వాహనం. వాహనం ఏంటి, ఈనాడు మనకు కూడా బోలెన్ని వాహనాలు ఉంటాయి. మన వాహనాలు ప్రభు పనులు అరిగిపోకూడదు అన్నట్టుగా వాహనాలను చూసుకుంటాం కదా. ఇలాగే మేము వెళ్ళేటప్పుడు ఒక సంఘంలో దేవుని పని కోసం అన్నారు వాహనం, కానీ సొంత పనికి వాడుతున్నారు. దేవుని పని అంటే పెట్రోల్ లేదు బ్రదర్, అంటే తిమోతి పెట్రోల్ లేదు, వాహనానికి ఏం లేదంట, పెట్రోల్ లేదంట. మరి పోనీ ఆయన వేయించేకి సామాన్యం అంటే ఉద్యోగస్తుడు, ఉద్యోగస్తుని దగ్గర పెట్రోల్ వేయించేకి డబ్బులు లేవు, టైలర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. పాస్టర్ గారు మళ్ళీ ₹1 కూడా తీసుకోకుండా సేవ చేస్తారు. పాస్టర్ గారు అయిపోయి ఇప్పుడు, ఎందుకంటే అది నా పనే ఏమన్నా కదా, నా పని కాదు, ఇది చేసుకో నీ పనే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్త, వాహనాలు అరిగిపోకూడదు, వాహనంలో పెట్రోల్ కరిగిపోకూడదు. సొంత వాహనాలు ఉంటే దేవుడు అంటాడు నువ్వే నలిగిపోవాలంటున్నాడు. నీ దేహమే నలిగిపోవాలి ప్రభు పనులు అంటే. నీ వాహనం ఎంత, నీ వాహనాలు ఎంత, నీ వస్తువులు ఎంత, దేవుని పనులు అన్నీ కూడా ఏమైపోవాలంట, నలిగిపోవాలి, అరిగిపోవాలి, కరిగిపోవాలి. అవసరమైతే పగిలిపోయినా పర్వాలేదు, మళ్ళీ తెచ్చుకుందాం. వస్తువులను ప్రేమించినంతగా దేవుని ప్రేమించాం. మన మధ్యలో లేదు ఒక సహోదరి, ఫస్ట్ యానివర్సరీకి ఏమో అమ్మ మీ మిక్సీ తీసుకురా అన్నాం. మిక్సీ తెచ్చింది సహోదరి. అయ్యో మేడం మిక్సీ పోతుందేమో మేడం, జాగ్రత్త మేడం, మిక్సీ పోతుందండి. నాకు పిచ్చి కోపం వచ్చింది, మిక్సీ పోతుందా, మిక్సీ పోతే పోనీలే కదా, మళ్ళీ కొనొచ్చలేదు, 2000 పెడితే మిక్సీ వస్తుంది. కానీ నీకు ఎంత ధన్యత, దేవుడు నీతో ఆ పని ఉపయోగిస్తున్నాడే, ఆ ఆలోచన లేదు ఆమెకు. మేడం మిక్సీ పోతుందేమోనే, అలాగా నేను నెక్స్ట్ టైం నుంచి ఆ మిక్సీనే అడగడం మానేశాను. ఆమె భక్తి ఎంత ఉంది నాకు మిక్సీ కన్నే తెలిసిపోయింది. అంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించింది, తన వస్తువుని ఎక్కువగా ప్రేమించింది, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన. అబ్బా నాకు ఇంత భాగ్యం వచ్చిందా, తీసుకోండి మేడం అన్నమాట ఆమె నోటి నుంచి రాలేదండి. సామాన్లు అరిగిపోకూడదు, వాహనాలు అరిగిపోకూడదు, కరిగిపోకూడదు. ఇంకా ఏంటి మనకు భక్తి ఉంది, ఈరోజు పరీక్షించుకుందాం. సమరయుడు ఏం చేస్తుంట, తన దగ్గర నూనె అయిపోతుంది తెలుసు, అయినా పర్వాలేదు ఒక వ్యక్తి ప్రాణం నిలబడుతుంది. తన సమయం వేస్ట్ అవుతుంది, అయినా పర్వాలేదు ఒక వ్యక్తి ప్రాణం నిలబడుతుంది కదా. ఇక్కడ ఎంత చక్కగా సమరయుడు చూడండి, దేవుని ఆజ్ఞను చక్కగా అనుసరిస్తున్నాడు. మరి ఈయనకు ఆజ్ఞలు తెలుసా, వాక్యం తెలుసు అంటే ఏమీ లేదు. తెలియకుండా ఎదుటివాని ఎడల జాలి గల మనస్సు కలిగి ఉన్నాడు. అది నేర్చుకోవాలి. ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి, జాలిపడి దగ్గరకు పోయి ఏం చేస్తుంట, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయాను. మళ్ళా నూనె ద్రాక్షరసం పోసి పరామర్శించి, బాగుంది నేను వెళ్ళొస్తాను చెప్పలేదు, టాటా బాయ్ బాయ్ అని లేదు. ఇతడు బాగా పరిపూర్ణమైన స్వస్థత పొందుకునేంత వరకు ఎక్కడ చేర్చాడంట, ఒక పూటకూల వానింటికి చేర్చాడంట అండి. చేర్చి ఏం చేస్తాను చూడండి, పూటకూల వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించు, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు ఏంటంట అది నీకు తీర్చేదనని ఎవరు చెప్పిపోతున్నట, పూటకూల వానింటికి. ఎవరితడు, సమరయుడికి బంధువా, అతను గాయపడిన వ్యక్తి బంధువా, స్నేహితుడా, దూరపు చుట్టమా, ఏమీ లేదు. కానీ సాటి మనిషి అని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాట, సాటి మనిషి, నా పొరుగువాడు. ఇప్పుడు చెప్పండి, పొరుగువాడు ఎవరు, మన పక్కింటి వాళ్ళు కాదు పొరుగువారు, మన బంధువులు కాక ఇతరులు కాదు పొరుగువారు. ఆపదలో ఉన్న ఎవడైనా సరే వానికి సహాయం చేయడమే దేవుడు చెప్తున్నది. నా పొరుగువాడు కదా, నా స్నేహితుడు కాదు కదా, నా బంధువు కాదు కదా, నా దూరం చుట్టం కాదు కదా, ఎవరో నాకెందుకులేని మాత్రము అనుకోకూడదు, మా సంఘస్థుడు కాదు కదా అని అనుకోకూడదు. అవకాశం వచ్చిందా, సహాయం చేసే అవకాశం నీకు వచ్చిందా, ఆలోచించక అడుగు ముందుకు వేయి. ఆలోచించావా, ఎవరు తప్పిపోయారు ఇక్కడ, యాజకుడు తప్పిపోయాడు, లేవీయుడు తప్పిపోయాడు. కానీ సమరయుని గురించి దేవుడు ఇక్కడ వ్రాయించాడు. సమరయుని గురించి రాయించాడు. ఏం చెప్తాను చూడండి, పుట్టకూల వాని ఇంటికి చేర్చాడు. చేర్చిన వాడు వెళ్ళిపోవచ్చు కదా, కానీ అతన్ని పరామర్శమని చెప్తున్నాడు. ఇంకేమైనా ఖర్చు చేస్తే నాకు మరి కదా, నేను మళ్ళీ ఈ మార్గంలో వస్తాను, ఎంతైంది నువ్వు రాసిపెట్టి నీకు అంతా కూడా నేను చెల్లిస్తాను. ఎందుకంటే ఆయన అంత శ్రమ తీసుకుంటున్నాడు, ఒక ప్రాణం నిలబెట్టాలి. ఎందుకు ఆయన అంత శ్రమ తీసుకుంటున్నాడు, ఒక ప్రాణం నిలబెట్టాలి. మనం తీసుకుంటామా? దేవుని పని ఏంటంటే ఆలోచన చేస్తాం, సలహాలు ఇస్తాం, కానీ సహాయం మాత్రం చేయం. ఇలాగే మా చింటితో ఒక వ్యక్తి అన్నాడు, చింటి ఇది చిన్న మీటింగే కదా ఇద్దాం అనుకుంటా, కానీ పెద్ద మీటింగ్ అంటే 5000 ఇద్దాం అనుకుంటా. చిన్న మీటింగ్ కదా,
అని ₹1 కూడా ఇవ్వలేదు. పోనీ చిన్న మీటింగ్ కదా, ఒక ₹100 ఇవ్వచ్చు కదా. ఉద్యోగస్తుడు మళ్ళా ఇది చిన్న మీటింగ్ అంటే ₹100 ఇచ్చేయలేదు, పెద్ద మీటింగ్ అంటే 5,000 ఇస్తాడంట. నీకంటే విధవరాన్లు మేలు కదా. లేమిలో ఇచ్చారండి చాలామంది. లేమిలో తమ దాచుకుంది, ఎందుకు దాచుకున్నారో తెలియదు. మీటింగా అయ్యగారు పట్టండి అని ఇచ్చారు. ఆలోచించండి, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఒక ఉద్యోగంలో ఒక పదవిలో మిమ్మల్ని ఉంచాలంటే మీరు దేవుని పనిలో ఆశీర్వదింపబడే వారిగా ఉండాలి. ఎప్పుడు సహాయం చేసే అవకాశం వస్తుందని ఎదురు చూడాలి. ఈనాడు జనవరి నెల కదా, ఈ నెలలో అందరూ ఏం చేస్తాం, మనము ఇంటిని గురించి ఆలోచిస్తాం. జనవరి మాసంలో దేని గురించి ఆలోచన చేస్తారు? ఇంటిని గురించి అంటారు. ఏంటండి అంటారా? ఇంటిలో బత్తెమ్మను గురించి ఆలోచన చేస్తాం కదా. జనవరి వచ్చింది, కొత్త బియ్యం దిగుతాయి. నా ఇంట్లో 10 ప్యాకెట్లు ఉండాలి, నా ఇంట్లోకి 20 ప్యాకెట్లు ఉండాలి కదా, నా ఇంట్లో 30 ప్యాకెట్లు ఉండాలి. నా మందిరంలో ఉంటే లేదు, సేవకుడు ఉన్నాడు కదా, సేవకుడే తెచ్చేసుకుంటాడు. ఎందుకంటే సేవకుడు బాగా పోషింపబడుతున్నాడు. ఇక్కడ ఎవరికైనా దేవుని మందిరం గురించి ఆలోచన ఉందా? నేను 10 ప్యాకెట్లు వేసుకుంటే కనీసం ఒక 25 కేజీల ప్యాకెట్ని దేవుని మందిరానికి ఇస్తాం. పోనీ సేవకుడు ఏమైనా తింటారంటే కాదు, 10 మందికి భోజనం పెడుతున్నాడు సేవకుడు 10 మందికి భోజనం పెడతాడు. కానీ ఇంటిని గురించి ఎంత శ్రద్ధ. సంవత్సరం అంతా నేను రేషన్ తెచ్చుకోవాలి, సంవత్సరం అంతా నా ఇంట్లో స్టాక్ ఉండాలి అనుకుంటున్నాడు, మంచిదే. కానీ దేవుని మందిరం గురించి ఆలోచన చేసావా? ప్రభు ఏమంటాడు? మలాకి గ్రంథం చూడండి, చివరిగా ఆ మాట చూసుకొని ముగించుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం. నేను ఇలా అంటే బాధపడద్దండి, ఇది మీ మేలు కొరకే చెప్తున్నాను. ఆయన చెప్పిన మాటనే. ఇది నీ పొరుగువాడు ఎవరంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పొరుగువారే. వారికి మీరు ఆహారం పెడుతున్నారంటే అది మీకే ఆశీర్వాదం. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, చదువుతున్నాను 8వ వచనం నుంచి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితే మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణ ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరేమై ఉన్నారంట? నేను అనలేదు ఈ మాట. ఆనాడు ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం పాడైండగా నిన్న వీళ్ళు వెళ్ళారు ఒక గ్రామానికి. నిన్న వాళ్ళు వెళ్ళారు ఒక గ్రామానికి. ఆ గ్రామంలో మందిరం పాడైపోయిందంట. 3 ఏళ్ళ నుంచి ఆ మందిరం పడిపోయింది. ఫ్యాన్లు పడిపోయినాయి, దూలాలు పడిపోయినాయి. కానీ ఆ ఊర్లో 30 ఇండ్లు ఉన్నాయట, క్రైస్తవుల ఇండ్లు. కానీ అందరూ ఎలా ఉన్నట, చక్కగా ఇండ్లు కట్టుకొని సంతోషంగా సుఖంగా వేరే గ్రామాలకు వెళ్తున్నారంట చర్చికి. ఉన్న గ్రామంలో మందిరం పడిపోతే నీకు ఎలా నిద్ర వస్తుంది? పైగా ఆ మందిరంలో ఏం చేస్తారంట, పశువులు తినడానికి గడ్డివామ వేసుకున్నారంట. ఎంత దరిద్రులు చూడండి. నీ మందిరం పాడై ఉండగా నీకు ఎలా నిద్ర వస్తుంది? ఆలోచన లేదా? ఏడుపు రావాలట్లే. ఉన్న మాకే మనసులో ఎంతో బాధ అవుతుంటే వాళ్ళు అక్కడే ఉంటూ అక్కడే జీవిస్తూ మళ్ళీ ఆ మందిరంలోనే ఉంటా గడ్డివాములు వేసుకుంటూ పశువులకు గడ్డి మేపుకుంటున్నారంటే వాళ్ళకి ఏమంటే మందిరం అంటే ఏం లేదంట, భయం లేదు. మందిరం అంటే దేవుడన్నా భయం లేదు. జాగ్రత్త, శాపం వస్తుంది ఒకరోజు. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమంటంట, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తున్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు అంటున్నాడు. చూడండి, ఏముండాలంట దేవుని మందిరంలో? దేవుని మందిరం ఏముండాలి? ఇప్పుడు ఆలోచన చేసుకోండి మీరు. దేవుని మందిరంలో ఏముండాలో? ఆహారం ఉండాలి అన్నాడు. ఆహారం ఉండాలంటే మీరేం చేయాలి? ఇంటిని గురించి కాదు మొదట ఆలోచన, మందిరాన్ని గురించి ఆలోచన. ఎందుకంటే మనకు కూడా అయిపోవడానికి వచ్చాయి. మేమైతే ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ చిత్తం ఎవరి ద్వారా అలా అని మేము వేసుకోమనుకోద్దండి. మీరు వేసుకుంటారు కదా ఇంటికని. ఇప్పటి వరకు కూడా మేము ఏ రోజు కూడా నా ఇంటికి ఒక 10 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు బియ్యం వేసిందే లేదు. నాకు తెలిసి ఒక సంవత్సరం ఎప్పుడో వేసాం అంతే. ఒక సంవత్సరం ఎప్పుడో 2019 ఎప్పుడో వేసుకున్నాం అంతవరకు. కానీ ఇప్పటి వరకు కూడా మేము స్టోర్ బియ్యంతోనే తింటాం. ఉన్నాయి కానీ ఒక ప్యాకెట్కి మా ఇంటికి ఎత్తుకోవడం, ఒక 10 కేజీలు ఎత్తుకోవడం, ఇలాంటి దరిద్ర పనులు మేము చేయం. మా ఇంట్లో స్టోర్ బియ్యం తిన్నా పర్వాలేదు, పరిస్థితులు మాత్రం మంచి ఆహారం వడ్డించాలనేదే మా యొక్క ఆలోచన. మరి ఇప్పుడు మీరు ఆలోచించుకోండి కదా, ఎవరు పొరుగువాడంట? ఇక్కడికి వచ్చేద్దాం. దేవుని మందిరంలో ఏముండాలంట? ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు ఏం చేయాలంట? నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరేం చేయాలంటే, దీన్ని చేసి నన్ను శోధించినలా నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదను. పట్టజాలనంత దీవెనలు మీ మీద కుమ్మరిస్తా అంట. దీన్ని చేసి మీరు చూడండి అన్నాడు. ఫస్ట్ మీరు చెయ్యండి, తర్వాత నేను చేసే అద్భుతం మీరు చూడండి. ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనంత ఆశీర్వాదం నేను కుమ్మరిస్తానంటాడు. ఇక్కడ ఏమంటారు చూడండి, మరి ఈయన పరామర్శించాడు, పూటకులం అన్నింటికి చేర్చిన తర్వాత ఏం చేస్తాడంటే, ఇంకేమైనా ఖర్చు అయితే నేను మళ్ళా వచ్చి ఈ త్రోవను వచ్చినప్పుడు నీకు దాన్ని చెల్లిస్తానన్నాడు. అలా చెప్పిన తర్వాత ఏం జరిగింది? 30వ వచనం. కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురిలో
యాజకుడున్నాడు, లేవీయుడున్నాడు, సమరయుడున్నాడు. ఈ ముగ్గురిలో ప్రభు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు? ధర్మశాస్త్రోపదేశకుని. నేను మహాజ్ఞానిని కదా, నేను బోధకుని కదా, నా అంత గొప్పవాడు లేదు కదా, నా అంత నీతిమాడు లేదు కదా అనుకున్న వానితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురిని చూసావు కదా. ఇంతవరకు నేను ఒక ఉపమానం చెప్పాను కదా, ఇందులో ముగ్గురు కనపడుతున్నారు. యాజకుడు ఉన్నాడు, లేవీయుడు ఉన్నాడు, సమరయుడు ఉన్నాడు. ఈ ముగ్గురు చూసా కదా. వీళ్ళలో ఎవరు పొరుగువాడు అని అడిగాడు. ఎవరు పొరుగువాడు? ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన పొరుగువాడు. ఆపదలో సహాయం చేసేవాడే నిజమైన పొరుగువాడు. అన్ని బాగున్నప్పుడు చేసేవాడు కాదు పొరుగువాడు. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన పొరుగువాడు. అతనిదే నిజమైన భక్తి. అది దేవుని ఎదుట మెచ్చుకునే దగ్గర అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటాడు? కాక దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను. అందుకు యేసు నీవు వెళ్ళి అంటే ఇప్పుడు ఏం లేదు ఈయనలో. చివరిగా చెప్పిన తేలిన ఫలితార్థం ఏంటి? నేను ధర్మశాస్త్రోపదేశకుని అనుకున్న అతనిలో ఏం లేదు, జాలి లేదు. అతనిలో ఏం లేదని చెప్పాడు. కనుక నువ్వు వెళ్ళిగా ఇజయ్. ఎవరు చెప్పాడు? నీకు వారసుడు కావాలన్నది కదా నిత్య జీవానికి. నువ్వేం చేయాలి? నీ పొరుగువాన్ని ప్రేమించాలి, జాలి పడాలి కదా. నీవు పొరుగువానికి సహాయం చేస్తే నాకు చేసినట్లే, మిక్కిలి అలుపులని నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు సెలవిచ్చాడు. కనుక ఎవరంట పొరుగువాడు? ఆపదల్లో ఉన్నవారికి సహాయం చేయాలి. ఆ జాలి గల మనస్సు ఈరోజు మనకు లేకపోతే కూడా మనము ధరించుకోవాలని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తాం. అందుకే మనకు కూడా ఒక మాట చెప్తున్నా చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. మనకు కూడా ఆపద కష్టం వచ్చింది అనుకోండి, ఎవరికి చెప్పాలంట? అది నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు ఎవరింటికి వెళ్ళొద్దు? నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళొద్దు. నీ అన్న అనుకుంటున్నావా, చెల్లి అనుకుంటున్నావా, బంధువు అనుకుంటున్నావా, స్నేహితుడు అనుకుంటున్నావా, ఎవరింటికి? వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటున్నావు. చూడండి అక్కడ. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. కండిషన్ చెప్పేశాడు, వెళ్ళకము. మరి ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? దూరమునున్న నీ సహోదరుని కంటే నీ దగ్గరనున్న కదా ఏమంట పొరుగువాడే వాసి, వాడే మేలు. ఎవరు మన పొరుగువాడు చెప్పండి ఈరోజు? ఎవరు మన పొరుగువాడు? ఆపదలో ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎవరు ఆపద లేదు కనుకొచ్చి నీ సంఘములో నీ కళ్ళెదుట నీకన్నా దీనస్థితిలో ఎవరైనా కనపడితే వానికి నువ్వేం చేయాలంట? నీ చేతనైన సహాయం నీవు అందించాలి. ఆ జాలి నీలో ఉండాలి, ఆ దయ నీలో పుట్టాలి, ఆ ప్రేమ నీలో పుట్టాలి. అప్పుడే నీవు కూడా సమరయునిలాగా, మంచి సమరయుని మనం చదువుకుంటుంటాం కదా, మంచి సమరయునిలాగా నీవు ఉంటావని దేవుడు సెలవిస్తాడు. అప్పుడు నీవు ఏం చేస్తావంట? జీవించేదో ఎక్కడ? నిత్య జీవానికి. నీతిమంతులు అంతా ఎక్కడికి వెళ్ళిపోతారంట? నిత్య జీవానికి వెళ్ళిపోతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక మీరు చదవండి. 35వ వచనం నుంచి మనకు అక్కడ కనపడుతుంది. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాడు, తప్పికొన్న వారికి నీరు ఇచ్చారు. ఇవన్నీ చూస్తే వాళ్ళందరూ అడుగుతున్న నీతిమంతులు ఎప్పుడు ప్రభు అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకనికి నువ్వు చేసావు అంటే నాకు చేసినట్లే. మరి ఈ మాటలు గుర్తుంచుకొని ఈరోజు నుంచి మనం ఎలా ఉందామండి? మన పొరుగు వాని యెడల జాలి, దయ, ప్రేమ, కనికరం, పరామర్శించడం మనం కలిగి ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.